బంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో అలా ఇంత పెద్ద కుటుంబాన్ని అభిమానులు, సినిమా నటుడిగా, రాజకీయాల్లో ఇవాళ నా హిందూపురం ప్రజలందరికీ నా శిరస్సు వచ్చి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు 3వ సారి గెలిపించారు నన్ను. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆదిత్య తీసిన గెటప్ నా అభిమానులు గుండెల్లో, అభిమానులే కాదు ప్రేక్షకుల గుండెల్లో ఒక చెరగని ముద్ర. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు అది మామూలు పాత్ర కాదు. అది కాకుండా మళ్ళీ ఆయన మారు వేషంలో కృష్ణకుమార్ని కాపాడడం, ఆ గెటప్ అలా ఉండిపోయింది నా మైండ్లో. ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు అభిమానులు, మొత్తం సినిమా అంతా ఈ గెటప్లో ఉంటే ఎలా ఉంటుందని. అది నేను ముందు వ్యక్తపరచడం జరిగింది. ఏమంటే సర్వే ఒక నా ఆవిష్కరణ చేసుకోవడం ఓ పాత్రని. అంటే నేను చెప్తూ ఉంటాను, సినిమాలన్నీ కథలన్నవి ఒక పంచపక్ష పరమాన్నం వడ్డించిన ఇస్తరు కావచ్చు, లేకపోతే ఒక పాత్ర కావచ్చు, సమాజంలో నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ నుంచి కావచ్చు, లేకపోతే వేరే సినిమాలు చూసి కొట్టిన వాటిలో నుంచి మనం ఒక స్ఫూర్తిని పొందే రకరకాల సినిమాలు. మరి ఇన్ని చేసుకుంటూ ఒక పక్క అఖండ కోవిడ్ టైంలో మొట్టమొదటి సినిమా మన భారత చలనచిత్ర రంగంలోనే విడుదలైన సినిమా. అప్పుడు ఎక్స్ట్రా షోలు లేవు, రేట్లు మామూలు రేట్లే. అటువంటి తరుణంలో ఆ సినిమా రిలీజ్ చేయడం, దాని తర్వాత వీరసింహారెడ్డి, తర్వాత నేలకొండ భగవంత్ కేసరి, ఇప్పుడు డాకు మహారాజ్. మీ అందరి డాకు అంటే దొంగ ఎవడు? కృష్ణుడు, బాలకృష్ణుడు. ఇక్కడ మరి బాలకృష్ణుడు అంటే ఎవరు? అందరు గుండెల్ని హరించేవాడు, దోచేవాడని. నా ఒక్కడిని కాదు, నా ఒక్కడి వల్ల కాదది, అసంభవం. దానికి కొన్ని సినిమాలకి అద్భుతాలు దొరుకుతాయి అంతే. నేను ఎప్పుడు అంటూ ఎన్టీ రామారావు పుట్టడం నుంచి ఆయన సినిమాలు అయితేనేమి, ఇప్పుడు నేను చేసిన ఈ 4వ విజయం, మరి ఇంతమంది నాన్నగారు అనేవాడు సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు, అందులో నేను ఒక దేవుణ్ణని. అలాగే నా తెలుగు ప్రజలకి నేను ఎందుకు ఎప్పుడు రుణపడి ఉంటానంటే, ఎప్పుడు అంటారు శత్రుశేషం రుణశేషం అని, అగ్నిశేషం ఉంచకూడదని. అలాగే మీ శేషం ఈ జన్మకి తీరదు, ఈ రుణం చేస్తానే ఉంటాను నా కొన్న ఊపిరి వరకు. మంచి సినిమాలు అందించిన మంది, సందేశాత్మక చిత్రాలు, కేవలం వినోదం కాదు. కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, అలాగే నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజం